అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారం అయితే రేపుతున్నాయి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే బగ్గుమంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉదయం నుంచి అయితే వీరైతే బాల్క సుమన్కి అయితే వార్నింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్న ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, బాల్క సుమన్ అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి. అంటే దాన్ని ఎలా చూడొచ్చు, అంటే మీరు ఎలా ఖండిస్తున్నారు? మొన్నటి రోజున చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల తీవ్రంగా మేము వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాము. వెంటనే చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నోరును కోయడమే జరుగుతుంది, కానీ ఎలాంటి ఉండయి. కాంగ్రెస్ పార్టీ సైనికులము ఊరుకునేది లేదు. మేము ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. చెప్పుతోని కొడతా అని అనడం వల్ల మీకు మాజీ సీఎం కేసీఆర్నే కొట్టు ఒకసారి చెప్పుతోని. ఎందుకంటే చేసినటువంటి ఆయన హామీలు ఇచ్చినటువంటి అమలు చేయక ఈరోజు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసినటువంటి మాజీ సీఎం సంబంధించి కేసీఆర్ మీదనే చెప్పులు దండ వేయాలని, లేకపోతే బాల్క సుమన్ను వేములవాడ వచ్చినా కానీ తెలంగాణలో ఎక్కడ తిరిగినా కానీ చెప్పుల దండలు వేసి ఆయననే ఊరేగిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు అంటే రాజకీయంలో సంబంధించి. దీనికి సంబంధించి అయితే వారైతే చెప్పు చూపించి అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నాకు సంస్కారం అయితే అడ్డొస్తుంది, దానివల్ల అయితే నేను ఏమో అనలేకపోతున్నాను అని చెప్పేసి అయితే దాన్ని అయితే మళ్ళీ మాట్లాడడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళు ఇన్ని రోజులు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు. వాళ్ళు పూర్తిగా మధ్య భ్రమించింది. వాళ్ళకు పూర్తిగా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ పూర్తిగా మధ్య భ్రమించింది. పిచ్చోళ్ళు వాళ్ళకు చెప్పులు తెలుతలేదు, ఏం తెలుతలేదు. వాస్తవానికి ఎన్ని హామీలు ఇచ్చిండు, దళిత బంధు అన్నాడు, ఆ బంధు అన్నాడు, అన్ని లాస్ట్ వాళ్ళకు టీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పెట్టిండు, బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది. వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. తప్పితే వాళ్ళు రాష్ట్రానికి చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేసింది ఏం లేదు. బంగారు తెలంగాణ అన్నారు, బంగారు తెలంగాణ కాదు చేసింది. బడుగు బలివర్గ తెలంగాణను పూర్తిగా అట్టడు వర్గా చేసిన ఘనత వాళ్ళే వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. చిలిపి చేస్తులు అనుకుంటున్నారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా సీఎం అభ్యర్థిని ఒక మాట సీఎంను మాట్లాడే విధానం కాదు. ఇది మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ స్థాయిలో ఖండిస్తున్నాము. దీన్ని పూర్తి స్థాయిలో ఈ చెప్పేదో కేటీఆర్ను కొట్టు, హరీష్ రావును కొట్టు, కవితను కొట్టు, నీ దమ్ముంటే. వాళ్ళు చేసి ఏదైతే హామీలు నిలబెట్టలేదో, వీళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టలేక వాళ్ళని కొట్టు, వాళ్ళ చెడు చూపెట్టు. మా నాయకులను ఊరుకోలేదు. మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఓకే సార్ చెప్పండి, వాళ్ళ ఎమ్మెల్యే అంటే విప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఎవరు అయితే పాలాభిషేకం సైతం చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎలా వెళ్తున్నారు, అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? బాల్క సుమన్ అనే వ్యక్తి అసలు దృష్టిలో లేడు. ఆయనకు మత్తి భ్రమించింది. ఎందుకంటే ఓర్వక ఇప్పుడు ఫస్ట్ క్యాబినెట్లో ఫస్ట్ టెంపు దేవదాక క్యాబినెట్లో ఫస్ట్ వేములవాడకు అన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలు, టెంపుల్కి బ్రిడ్జికి 30 కోట్ల రూపాయలు. ఏంటంటే పని రేవంత్ రెడ్డి రచించుంది. ఈ పని ఓర్వలేకనే ఈ వల్గర్ మాటలు. అసలు నీ దృష్టిని తలకే ఈడబెట్టుకున్నావు. ఫస్ట్ నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి అసలు నువ్వు ఏం సహకారం, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు సొయ్యలేదు. అసలు మీ వ్యవస్థ మీరు చూస్తే లిక్కర్ స్కామ్ మీది. ఎక్కడ చూసినా నిరుద్యోగులకు ఉద్యోగులు లేవు. వేములవాడ టెంపుల్ ఇంతవరకు డెవలప్ అయిపోయి అన్నగారు ఇక్కడితోనే 20 కోట్ల రూపాయలు శివరాత్రికి కేటాయించారు. అసలు మీది ఏది లేనిది ఏదో మాట్లాడి చెప్పుతున్న కొడతా అంటే గవర్నమెంట్ బిడ్డ నువ్వు ఏం చేసినా మాకు ఏం కాదు. కాంగ్రెస్ ఒక్కొక్క కార్యకర్తకు ఇప్పటికి నువ్వు అన్న మాటకు నువ్వు వస్తే బయటకు వస్తే చీరుతారు. నీ నాలుకే కాదు నిన్నే చీరుతారు. నువ్వు తిరగద్దు రోడ్ల మీద బిడ్డ. మంచిగా ఉండి నీ పన్ను చేసుకో. కాంగ్రెస్ పార్టీ మీద వేరే విమర్శలు అట్టి విమర్శలు చేస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ ఎవరు ఊరుకోరు బిడ్డ. నిన్ను నడవనీయం తెలంగాణలో. మంచిగా ఉండి నీ పని చేసుకో. లేదంటావా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎక్కడ చూసినా నేను ఉరికిస్తారు మాత్రం రోడ్ల మీద. ఓకే అంటే ప్రస్తుతం అయితే నేనైతే అన్ని బట్టలన్నీ సర్దుకొని రెడీగా ఉన్నాడు, జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమని చెప్పేసి అయితే మరొక వ్యాఖ్య సైతం చేయడం జరిగింది. నాకైతే ఆత్మాభిమానం అడ్డొస్తుందని చెప్పి సైతం చెప్పడం జరిగింది. అంటే ఎలా చూడవచ్చు, అంటే రాజకీయంలో పరంగా శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు అంటారు. బట్ ఏదైనప్పటికైతే నాకైతే కేసీఆర్ అయితే దేవుడు అన్న చెందాకైతే మారింది కదా. అంటే ఎలా చూడవచ్చు, అంటే ఇంకా మీరు ఎలాంటి ఖండిస్తున్నారు? దయ్యాలని దేవుడు అంటారు కనన్నా.
కేసీఆర్ని దేవుడు అంటాడు ఇవ్వలేడు ఇప్పుడు ఇంతవరకు అయితే. నిరుద్యోగులు ఇప్పటికీ రోడ్ల మీద పని ఎక్కువకోడు కంకులు అమ్ముకుంటారు, మార్కెట్లో కూరలు అమ్ముకుంటుండ్రు, ఉద్యోగులు లేక పిచ్చోళ్ళు అవుతారు. ఏదో వాళ్ళ మతి భ్రమించి పిచ్చోళ్ళు జైలుకోతారు, మంచోళ్ళు జైలుకోరు కదా. మతి ప్రేమించినోడు జైలుకోతాడు, రోడ్ల మీద వంటాడు, చంపేరా అని రసంటంతో ఏం మాట్లాడినా బాధనే కదా. అందుకనే ఆ పిచ్చి శాస్త్రాలు బంద్ చేసి జర ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని కృష్ణారామ్ అనుకుంటా ఉండమాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చూడమను, ఫస్ట్ చూసినాక మాట్లాడు. 2 నెలలు కాలేదు 6 గ్యారెంటీ. అరే 10 ఏళ్ళు మీరు పాలించిర్రు, ఏం చేసిర్రు మీరు 10 ఏళ్ళల్లో చెప్పండి? ప్రజలు చూస్తలేరా? తీర్పిచ్చిరు కదా. ఎందుకు తీర్పిచ్చిర్రు? మీరు ఏం చేయలేకని మాకు తీర్పిచ్చిరు కదా. తీర్పు ఎందుకు ఇచ్చిర్రు? ప్రజలు మీతో కాదని చెప్పి మాకు తీర్పిచ్చిర్రు. మేము ఏం చేస్తామో చూడమని. ఇప్పుడు అసెంబ్లీ ఉన్నాయి కదా, ఇంకా మేము ఏమేమి ఇస్తారో మేనిఫెస్టోలు ఉన్నాయి, అది చేస్తారో చూడండి. ఓవర్వాక చెప్పులు చీపుడుతో కొడితే మాత్రం బిడ్డ రోడ్ల మీద మీకు అంగీలు కానీ లావులు కానీ ఉండయి. మిమ్మల్ని ఉరికించుకుంటూ కొట్టే రోజులు ఇప్పుడు ముంగట్నే ఉన్నాయి. దరిద్రపు ఆలోచన పెట్టుకోకూరి, ఫస్ట్ మీ పని మీరు చేసుకోండి. మా మీద ఎలాంటి మీరు ఏం చేసినా మాకు సెట్ కాదు. ఓకే, ప్రస్తుతం అయితే మా మీద ఎలాంటి అవాక్కులు చవాకులు వేలిన ఊరుకునే ప్రసక్తి అయితే లేదని చెప్పేసి అయితే ఇటు ఆ వేములవాడ నియోజకవర్గం సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు అయితే బలంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ విజయాన్ని ఓర్వలేక వీరైతే ఇటువంటి మాటలు అయితే మాట్లాడుతున్నారు. బిడ్డ ఖబర్దార్ అంటూ అయితే వీరైతే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.